ఇవాళ కుండలో చికెన్ కర్రీ కోడి కూర చేశానండి. తింటూనే ఉన్నాను. ఇంకా నయం ఇంట్లో వాళ్ళ అదృష్టం బాగుంది. చేసిందేమో అరకిలో, అన్నం ఉంటే కనుక 1/2 కిలో పైన నేనే తినేదాన్ని ఇప్పుడు. నిజంగా అంత టేస్టీగా ఉందండి. మళ్ళీ ఏమన్నా పని ఉందా అంటే అది లేదు. ఏం చేశాను చెప్పనా, జస్ట్ కుండ పెట్టాను అంతేనండి. దాంట్లో చికెన్ వేసేసాను, ఉప్పు, పసుపు, కారం, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆయిల్ అన్నీ దాంట్లోనే వేసేసి మంచిగా కలిపేసి సిమ్లో పెట్టేసి దాన్ని మంచిగా సీల్డ్ ప్యాక్ చేసి సిమ్లో పెట్టేసాను. 30-35 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఫస్ట్ ఒక మసాలా చేశాను చూడండి. ఫస్ట్ ఎండు కొబ్బరి లైట్గా వేయించాను, ఆ తర్వాత ధనియాలు వేసాను, చెక్క, లవంగ, యాలుక, జాపత్రి 4 వేసాను. మంచిగా దంచుకున్నాను. ఇదిగోండి ఈ పొడి చేసి లాస్ట్ 2 మినిట్స్ ముందే వేసేసాను. ఒకసారి కలిపి 2 నిమిషాలు మూత పెట్టాను. తీసి మధ్యలో ఇదిగోండి బొగ్గు అంటించి దాని మీద చిన్న నెయ్యి చుక్కేసాను. మన కట్టెల పొయ్యి ఎఫెక్ట్ కోసం అనమాట. మూత పెట్టేసి కొత్తిమీర చల్లి దించేస్తే ఇదిగోండి అద్దరిపోయే కుండలో కోడి కర్రీ రెడీ. అసలు ఇట్లా విడిపోతుందండి పీస్. ఆయిల్ చాలా తక్కువ. చెయ్యండి మరి, ఏంటి ఆలస్యం. అన్నం మాత్రం ఉంటే కొంచెం పంపిరా ప్లీజ్. తినకుండా ఉండటం చాలా కష్టం అండి. ఫుల్ వీడియో మీకు కావాలంటే సదర్స్ కిచెన్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. బాయ్.